హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజు డబాకా ఛానల్కి. ఇగో మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిన కదా. ఇక నేను అలా బాయ్ ఏ వీడియోలో కూడా నేను బాయ్ బాయ్ టాటా ఖతం అని చెప్పలేదనుకో అండి, అది దానంతటా అదే అది పోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం వ్యక్తుల్లో ఉన్న వార్తల్లో ఉన్న వ్యక్తులు చేసిన కొంచెం అది ఎందుకు చేసేసరికి ఏమైందంటే ఆ ఫోన్లో ఉన్న స్టోరేజ్ నేను పాతయి వీడియోస్ నేను డిలీట్ చేయలేదు, అందుకే స్టోరేజ్ అయిపోయింది. అందుకే ఇక మేడం ఏం చేస్తుంది మీరేమనుకోవాలంటే, మేడం లాస్ట్కు వానొచ్చినా వరద వచ్చినా పోతన్నా అని చెప్తుంది. కాబట్టి పోతన్నా అని ఏ వీడియోలో లాస్ట్కు ఎండ్లో లేదు అని అనుకుంటే అది దానంతటా అదే కంప్లీట్ కాలేదు అని అర్థం. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో కాకపోతే నెక్స్ట్ వీడియో అయితే నేను బాయ్ బాయ్ చెప్పలేదనుకో, పోతన్నా అని చెప్పలేదనుకోండి, ఆ వీడియో కాలేదని అర్థం. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్లా స్టోరేజ్ ఎక్కువ ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ రాకుండా అయితే అయ్యో అని టెన్షన్ పడకుండా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి, ఓకేనా. ఇక పొద్దుగాల ఏం దాకా చెప్పుకున్నాం, ఈ వార్తల గీడ ఏం దాకా చెప్పుకున్నాం, గీమే అరే ముంతాజ్ వరకు వచ్చినాం కదా. ముంతాజ్ వరకు వచ్చినాం, అయితే పోయింది. ముంతాజ్ వరకు మొత్తం వచ్చినాం. షాజహాన్ వాళ్ళ భార్య ఆగ్రాలో తాజ్మహల్ కట్టారు. ఈమె ఏం చేస్తుందంటే, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ 123వ ప్రెసిడెంట్గా ముంతాజ్ పటేల్, ఓకే. 123 1 2 3 ఇట్లా మంచి గుర్తుపెట్టుకోరు. 1 2 3 ఇది మొత్తం చెప్పేసిన నేను, ఓకే. ఆర్సిపి ప్రెసిడెంట్గా ఉన్నది ముంతాజ్ అని చెప్పిన. చెప్పంగానే ఆయన టపక్కునే పోయింది, ఓకేనా. ఇక ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇంకా మంచిగానే ఉన్నారు వీళ్ళందరూ. ఇక ఒకరు ఈ అంకులు ఉన్నాడు, ఈ అంకులు ఉన్నాడు, ఇక మేడం ఉన్నది ఇక్కడ. ఆంటీ అంటే ఆయనతో కొడతాడు. ఒక్క నిమిషానికి కోసం కూడా ఆంటీ అనొద్దు అంటారు. ఏమన్నది ఎవ్వరు, మీరు కూడా ఎవరైనా బస్సులలో కానీ షాపింగ్ల మాల్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఆంటీ అని వరుసలు పెట్టకూరి, మేడం అనుర్రి, జరా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక్క నిమిషం కోసం కూడా ఆంటీని కనిపిస్తాను నానా వాడితే ఏం కనిపిస్తారో ఏమో. ఇక ఈ అంకులు ఉన్నాడు, ఈ అంకులు ఉన్నారు, ఈ గీడ ఉన్నాడు ఆ అంకులు, మళ్ళీ ఈయన అంకులు అన్నను అన్నయ్య అన్నను, ఈడ తాత ఉన్నాడు, ఈడో అంకులు. ఇంతమంది ఉన్నాయి, చూద్దాం మరి. ట్రిక్స్ ద్వారా కొన్ని నేర్చుకుందాం. ఇక ఈడ కూడా అంకులే, తాత కూడా అనొద్దు వీళ్ళను, అంకుళ్ళు అనాలి. అవార్డులు మొన్ననే అయిపోయింది, ఓకేనా. మరి చల్లగా ఉన్నది, మొత్తం వర్షం వస్తుంది. మీ దగ్గర ఈరోజు ఎట్లుందో వాతావరణం, ఓకేనా. మరి ఈరోజు నేర్చుకుందాము. ఇగో మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు స్కూల్లో సినిమాకి తీసుకుపోయారట. ఏం సినిమా? ఇంకా పోతే స్నాక్స్ తీసుకోవేరు. యోగి స్నాక్స్ తీసుకోవేరట, ఇంకేమో తీసుకోవేరు. ఇవి తినకుండా ఇక నా కోసం తీసుకొచ్చారు. ఇక అత్త నీ కోసం తీసుకొచ్చినాను. మార్నింగ్ లేచుడే నేను చూడలేదు, రాత్రికి పెట్టినాయి చూసిరయ్య. కట్టురు అని తినుకుంటే చెప్పకూరి మేడం అన్నారు ఒకసారి. చెప్పలేదు కానీ ఎంత మంచిగా ఉన్నాయి, కరం చెప్తారా మీరు? మేడం క్లాసులు చెప్పమంటే తింటుందంటారా? వీడియోల మధ్యలో వచ్చింది మా అన్నయ్య వాళ్ళ పాప. ఏ రోజు ఒకటి ఉన్నది స్కూల్లో. మొన్న మెహందీ అట, నేను బోనాలట, ఇలా మళ్ళీ ఇలా సినిమా అనట. విలువల గురించి ఎప్పుడు రబ్బా అంటే డీజేల గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. నా సొంత ప్రకారం అబ్బా, నా ఉద్దేశం ప్రకారం అయితే ఎగురుడులు దుంకుళ్ళు తయారు కావుడు ఇవే ఉన్నాయి. మన సంస్కృతి గురించి చెప్తున్నాం అని చెప్తారు. ఏం చెప్తారో ఏమో. విలువలు అంటే నేను చెప్పిన నానమ్మ పండుగ పెట్టుర్రి, అమ్మమ్మ పండుగ పెట్టుర్రి, మామయ్య పండుగ పెట్టిర్రు, బాబాయ్ పండుగ పెట్టుర్రి, వ్యాసాలు రాపిర్రి, రాముడు పండుగ పెట్టుర్రి, రాముడు గురించి వ్యాసం రాయమనుర్రి, ఆ స్క్రిప్ట్స్ చెయ్యండి. అవి లేవు, ఏమైనా ఎగురుడు దుంకుడులు ఇవే ఉన్నాయి. మీరు కూడా కరెక్టా కాదా? నాకు అసలు ఎంటర్టైన్మెంట్ అనేది పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మంచిగా రెడీ కావాలి, సివిల్ డ్రెస్ అండి, డియర్ పేరెంట్స్ అని రాసిస్తారు. డియర్ పేరెంట్స్ మీ పిల్లలకు ఇక ఇంగ్లీష్లోనైతే ఇంగ్లీష్లో, తెలుగులోనైతే తెలుగులో, ఓకే. అట్లా కాదు, అసలు అది సంస్కృతి సంస్కారము విలువలు అవి వేరే. ఏమైనా డీజేలు పెడతారు, డ్యాన్సులు అన్నీ ఏమో. నేను ఒపీనియన్గా నేనైతే అట్లా చేపియకపోదు. నవ్వా పిల్లలకి తెలియాలి కాన్సెప్ట్ ఏందో. ఇవాళ పండుగ అంటారు, ఎగురుతీరే అయిపోతుంది. దాని గురించి ఏం తెలియదు. కాన్సెప్ట్ పెట్టండి. బాబాయ్ పండుగ పెట్టుర్రి, బాబాయ్ ఎంత బాడీ గార్డ్, బాబాయ్ మామయ్య పెట్టుర్రి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రపంచంలో అక్కకో చెల్లకో బిడ్డ పుట్టిండో కొడుకు పుట్టిండో అంటే మామయ్య కంటే సంతోషపడ్డాడు ఎవరు ఉండరు. మా ఇంట్లో కూడా మస్తు అనుభవం కాబట్టి. ఆ దావకాన్లు, ఆ టిఫిన్లు, ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరు చేయడా పని. అమ్మమ్మ చూడురి, నానమ్మని చూడురి, వాళ్ళతోటి మేము ఉన్నాము. ఇంత మంచి అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ మంచిగా అయినందుకు మాకు ఇంత మంచి అమ్మ దొరికింది అనే విషయాన్ని స్క్రిప్టులు ఇస్తారు. అది చెయ్యండి. నాన్న తాతయ్య కాబట్టి నానమ్మ తాతయ్య కాబట్టి మాకు ఇంత మంచి నాన్న దొరికాడు అనేది స్కిప్ చెయ్యండి. అవి నాటకాలు చేయండి.
ఒకరోజు అందరు అమ్మమ్మలను తీసుకురావాలంటే వేరే ఊళ్ళకి వెళ్ళొస్తారు అమ్మమ్మలు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని చెప్పండి. అరే పండుగలు చేయడానికి మస్తున్నాయి అబ్బా కాన్సెప్ట్స్ స్కూలల్లో. మీరు చెప్పేది నేను నిజమా కాదా? నేను ఎన్నిసార్లు చెప్పొచ్చిన మా అన్నయ్య వాళ్ళ స్కూల్లో, మా అన్నయ్య పిల్లలు చదివే స్కూల్లో నేను మసాలో చెప్పాను. మీరు చేస్తున్నారు ఇప్పుడు బోనాలు చేస్తారు, ఏం చేస్తున్నారు? బోనాలు చేస్తారు, రంజాన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? దాని గురించి ఎక్స్ప్లెయినేషన్ లేదు కదా. డీజే పెడతారు మస్తు, ఏందో పెట్టుకొని డడడ్ పిల్లలు హ్యాపీ, మేడమ్స్ హ్యాపీ, అందరు హ్యాపీ. పట్టు చీరలు కట్టాలి, పట్టు చీర కట్టుకొని ఓదోరు అని మేడం సరే సూపర్. అబ్బా సంపాదన మొత్తం దానికే, ప్రైవేట్ టీచర్స్ సంపాదన మొత్తం చీరలకే. ఇక మరి సంపాదించింది తిండికి బట్టకి కాకపోతే దేనికంటారా మేడం? ఎస్ డన్. అది కానీ సంస్కారం నేర్పాలి పిల్లలకి, సంస్కారం. అయ్యో మేడం మీరు లెక్చర్ స్టార్ట్ చేసిరంటారా? సందర్భం వచ్చిందని చెప్పి మీరు కూడా టీచర్స్ కాబట్టి నేను చెప్తున్నా, మీరు కూడా టీచర్సే కాబట్టి ఇక్కడ చాలామంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఎవరు నువ్వు చేస్తున్న కరెక్ట్ పని అయితే, నువ్వు చేస్తున్నది కాన్సెప్ట్ కరెక్ట్గా అయితే, ఎంతమంది అడ్డొచ్చినా నువ్వు, మీ ప్రిన్సిపాల్ అడ్డొచ్చినా నువ్వు ఏం చేయాలి? సార్ ఈరోజు అమ్మమ్మ నానమ్మ పండుగ ఒకటే రోజు. ఏ వరంగల్లో ఉండని, ఖమ్మంలో ఉండని, ఏడుండని రావాలి అమ్మమ్మ. మా స్కూల్లో అమ్మమ్మ పండుగ ఉన్నది, నానమ్మ పండుగ ఉన్నది. నానమ్మ ఏం చేసింది, అమ్మమ్మ ఏం చేసింది, ఒట్టి ఏం చేయరు వాళ్ళు. ఇవన్నీ పిల్లలకి తెలుస్తలేదు. ఇవి దావకంలో కొంటే తిరుగుడు, ఆ టిఫిన్లు తీసుకొని తిరుగుడు, షీమ నీ మీద ఎక్కితే తీసుకునే తెలివి లేనప్పుడు నిన్నెవరు చేసిరు? మీ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చిరు? మీ అమ్మ నాన్న ఇక్కడ నువ్వు అలా ఉండడానికి కారణం ఎవరు? మీ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, మీ మామయ్య, మీ బాబాయ్ కంటే బాడీగార్డు నీకు కోట్ల పైసలు పెట్టినా కూడా ఉండడు. నిజంగా అది నేను చెప్తున్నా. బాబాయ్ అంటే రక్తం ఉలికిపోతుంది. అందుకే మీరు ఎన్ని గొడవలు పెట్టుకున్నా బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడదు పిల్లల ముందు. బాబాయ్ ఒకటి కొట్టినా తన్నినా ఎవరేమనదు. నువ్వెవరు మా కొడుకుని కొట్టడానికి అంటే నాశనం అయిపోతారు పోరగాలు. బాబాయ్ అంటే బాడీ గార్డ్ నా దృష్టిలోనైతే. మావయ్య ప్రేమకు ప్రతి రూపం మావయ్య. ఎన్ని దెబ్బలు పడుతుంది మీరు ఒక్కసారి చూడురి. ఆ చెల్లెనో అక్కన దాకాలు ఉన్నప్పుడు టిఫిన్లు మోస్తాడు మావయ్య. అవునా కరెక్టా? మీరు ఎవరైనా మోసిన వాళ్ళు ఉంటే దయచేసి. ఏక సందర్భం వచ్చిందని మాట్లాడతాను. అయితే 2 ముచ్చట్లు ఏమవుతుంది? ఇక రేపే ఏం ఎగ్జామ్ లేదు కదా. మీరు ఎంతమంది టిఫిన్లు మోసుకపోలేదు మావయ్యలు, ఎంతమంది బాబాయిలు మోసుకపోలేదు? అందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు ఉండరు. ఏ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నా ఆ పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా చేస్తారు. అమ్మమ్మ చేసిన త్యాగాలు, నానమ్మ చేసిన త్యాగాలు ఉట్టిగానే పోవు. అవి ఏం లేదు పోరగాళ్ళ. కానీ ఇప్పుడు ఏమైనా అగరికి అట్లా చేసిండు ఇట్లా. చిన్నప్పుడు ఎవరు ఏం చేయరు, పెద్దగైనాక ఆస్తుల గురించి గొడవలు అవే పిల్లల మైండ్లలో పడిపోతానే. వీడు మాట్లాడు, వాడు మాట్లాడు. రేపు వాళ్ళిద్దరు మాట్లాడంటే రేపు నీ పిల్లలు మాట్లాడుకోరు. నువ్వు మీ ఇంటికి మీ అత్త వస్తలేదు అంటే రేపు మీ చెల్లె కూడా మీ ఇంటికి రాదు. దట్ షీట్ అది అంతే, సూత్రం, అది ఫార్ములా కదా. అక్కడ సీసీ కెమెరాస్ ఎప్పుడు బంద్ కావండి. దేవుడి దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. మనం చచ్చిపోయే వరకు మనకి ప్రళయం వచ్చే వరకు కూడా ఆ సీసీ కెమెరాస్ పోవు. అదొకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయి. బాగా బోర్ వచ్చిందా? ఆయన చూడు రావునా కాదా మావయ్యలు, మేము కూడా మస్తు పెద్ద ఫ్యామిలీ అండి. ఆ మోస్టోళ్ళకి తెలుస్తుంది ఆ బరువు అంటారు కదా. అయ్యో టిఫిన్లు గట్టి ఇంట్లో ఉన్నది కదా పిన్ని ఎందుకుంటుంది అంటారు. ఇంట్లో ఉన్నో ఏం చేస్తావు అంటారు. ఆ టిఫిన్లు గట్టి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ అత్త వస్తుంది. భయపడుడా, వాళ్ళ అత్తకి ఇష్టం ఉన్నాయి మళ్ళా. ఇవన్నీ మీతో జరిగినాయా? షేర్ చేస్తారా? నేను ఏక సందర్భం వచ్చిందని ఊకే బోరు ఎందుకు కదా. కొన్ని ఇవి చూసుకుందాం. ఇక మెహందీ అబ్బా, మెహందీలు పెట్టుకుంటారు ఈ స్కూల్లో. ఎంత ముద్దుగా పెట్టుకుంటారు చూసిరా. నిన్న మెహందీ పండుగ అయింది, ఇలా బోనాల పండుగ, రేపు ఇవాళ మూవీకి పోయారు. ఇక రేపు ఏంటియో. ఓకేనా మేడం? ఇగో ఇది చదివినా మేడం, ఇది నేను ఈ తొండి చేసిన నిన్న. మేడం తొండి చేసింది కదా వాళ్ళ తమ్మునితోటి చెప్పింది. చదివినాం. అయ్యో మేము మోటివేషనల్ కావాలి, ఇది కూడా చదివినామా? చదివినాం. ఇది బోర్ వస్తలేదు మేడం అన్నాం కదా, ఇది కూడా విన్నా. ఇక ఈ ఫోన్లకి ఆ ఫోన్లకి ఎత్తాను కదా నేను. మరి ఇదేంటి సవినా మేడం సూపర్గా చెప్పారు మేడం, మా కోసం ఇంతలా ఇది కూడా చదివినాం అబ్బా. ఇదేంటో చూద్దాం. మేడం ఎవరు? రెహనా షేక్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ ఏపీకి చెందిన స్టూడెంట్. రెహనా మేడం ఏపీకి చెందిన స్టూడెంట్ అట. మొన్న రాసిన డిఎస్సిలో మీ వీడియోస్ నాకు చాలా యూజ్ అయ్యాయి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్ ఏపీ సిలబస్ని కూడా ఇలాగే డైలీ చెప్పండి మ్యామ్. మీకు చాలా థ్యాంక్ఫుల్గా
ఉంటాము మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఓకే, రెహనా మేడం, వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏపీలో జస్ట్ తెలుగు ఒకటే మెథడాలజీ అండ్ ఇవేంటి సైకాలజీ ఇవన్నీ సేమే ఉంటాయి. నా వీడియోస్ మీకు యూజ్ అయినందుకు నేనే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత పెద్ద మెసేజ్ పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదోటి మధ్యలో ఇక ఇదేంది మధ్యస్థ చరమా, ఇది ఆటంక చరం. ఓకే ఓకే ఇగో ఓకే ట్రై చేస్తానండి. బుక్స్ అన్నీ తెచ్చుకోవాలి కదా, ఇట్లా ఉట్టుటిగా చెప్తే కాదు కానీ బుక్స్ తెచ్చుకోవాలి. తప్పకుండా బుక్స్ తెచ్చి టైం ఉంటే చేసే ప్రయత్నం మీకు తప్పకుండా చేస్తాం. మీరు మాత్రం ఇలాగే ఆంధ్రప్రదేశ్ నుండి వీడియోస్ చూస్తూ ఇలాగే కామెంట్స్ రాయాలని నేను మనస్ఫూర్తిగా చదువుతున్నా అంటున్నా. మనస్ఫూర్తిగా చెప్తానే. ఈ షైన్ ఇండియా ఇవన్నీ అంతర్జాతీయం కాబట్టి మీకు ఇలా అదొక్కటి యూజ్ కాకుండా ఇవన్నీ మొత్తం యూజ్ అయితే వీడియోస్ మెథడ్ యూజ్ అవుతుంది, షైన్ ఇండియాలు యూజ్ అవుతాయి, విద్యా దృక్పథాలు యూజ్ అవుతాయి, జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేను మంచి టాపిక్స్ నిష్ణాతుల నుంచి తీసుకున్న టాపిక్స్ చెప్తున్నాను. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి మేడం. మీరు చెప్పింది కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సుశీరా మేడం ఏపీ నుంచి చూస్తుందట మేడం. ఎవరు? హరితారెడ్డి గారు. నేను వేరే వాళ్ళని అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. నేను వేరే టీచర్కి మీలానే అన్న బావిలో కప్పల్లా ఉంటారు అని. ఏమన్నది మేడం? ఇక ట్రాన్స్పోర్ట్ అంటే అమ్మాయిలం కదా, ఏదో కొన్ని మనం పట్టు చీరల కన్నా పైసలు కావాలి కదా, పట్టు చీరలకు పైసలు కావాలి. ఇంకోటి పోరగాళ్ళది మస్తు ఫీజు తక్కువ చేస్తాడు. మేము చెప్పేటప్పుడు మాతో ఉన్న మ్యారీడ్స్ మేడమ్స్ అందరూ పోరగాళ్ళు అన్నీ మేడం రేపు ఇస్తా మేడం ఎల్లుండి మిత్తా అనుకుంటా పోరగాళ్ళు అందరూ చదివి బయటికి వెళ్ళారు. అది కూడా ఎంత అది మీరు ఆడోళ్ళకి నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు అండ్లనే ఉండామని ఆలోచించొద్దు. అన్నిటికి ఉంటాయి. పైసలు సంపాదిస్తున్నప్పుడు మనము ఫెసిలిటీస్ వేసుకోవాలి. ఇక్కడ ఉన్న టైం అంతా అక్కడ నువ్వు కష్టపడేదానికి స్పెండ్ చేస్తే ఆ పైసలు వస్తాయి. మనం ఇంట్లో పని చేస్తున్నాం అనుకోండి, అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటిదంటే గదే స్మార్ట్ వర్క్. నువ్వు 1 గంట ఇక్కడ స్పెండ్ చేస్తున్నావు ఇంట్లో, ఆ స్పెండ్ చేయడం ఆ డబ్బులు ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో డెవలపింగ్ అవుతున్నామో ఆ 1 గంట అక్కడ డెవలప్ చేస్తే ఆ డబ్బులు వచ్చినప్పుడు మనం దీన్ని కొన్నిటి ఫెసిలిటీ చేసుకోవచ్చు. అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమ, నాన్నమ్మ ప్రేమ, బాబాయ్ ప్రేమ ఇవేం కొనలేము, కానీ కొన్ని ఫెసిలిటీస్ వేసుకోవచ్చు. ఇంట్లో పని మనిషిని పెట్టుకోవచ్చు. ఓకే, తినిపించడం మాత్రం మనమే తినిపించాలి. ఇంట్లో పని మనిషి పోతే రిలాక్స్ పోగానే ఇంత టీ చేసి ఇచ్చి ఇంత బాసనలు దోమి బోలు దోమి అంతా ఊడిచి చేసేయగానే మీరు మీ పిల్లలకు మంచి అన్నం తినిపెట్టాలి. ఇవి ప్రేమించేటి అన్నీ చేయాలి. సో అందుకే కరెక్టే. ఆడవాళ్ళకి ఎక్కడున్నా నో ప్రాబ్లము. బావిలో కప్ప అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఒకటే ఎగల పని చేస్తుందంటే నీకు ప్రమోషన్ రాలేదనే అవసరం అర్థం. నువ్వు గవర్నమెంట్లో ఉంటేనే ప్రమోషన్ రావద్దు, నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఉన్నా నీకు ప్రమోషన్ రావాలి. నువ్వు అట్లా చేయాలి. నువ్వు అట్లా చేస్తున్నావు అని అంటే నువ్వు రావంటే రావాలి, పో అంటే పోవాలి అనేది కాదు నువ్వు ఉద్యోగం చేసేది. నీకు లక్ష్యం ఉండాలి, బౌండరీ ఉండాలి, నీ లక్ష్యాన్ని ఉండాలి. లక్ష్యం లేనిది కూడా నువ్వు ప్రైవేట్ టీచర్గా చేస్తున్నావు అంటే రోజు ఇంత టిఫిన్ కట్టుకోవాలి, మన పిల్లలు చదువుతురు అంటే అది కూడా నో ప్రాబ్లం. చాలామందికి ఎడ్యుకేషన్ ఎక్కువ లేకున్నా కానీ చెప్పే బాగుంటుంది. మా స్కూల్లో కూడా అసలు మేడము ఏం చదివిందో ఇప్పటివరకు తెలియదు. మేడం సర్టిఫికేట్స్ లేవు, ఏం లేవు, కానీ పిచ్చి కష్టపడ్డదబ్బా. ఏమన్నా కష్టం వచ్చింది అయితే సూపర్ చెప్పేది. వచ్చింది పోరగాళ్ళు మొత్తం స్కూల్ నడిచింది మేడం తోటి. ఈరోజు వాళ్ళ పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్స్ అయినరు అదే స్కూల్లో. ఆమెకు ఫీజులు కట్టే స్తోమత లేనేలేదు వాళ్ళకు. అయినా సారు ఆమె ఇక్కడనే పనిచేస్తుంది కదా అనే దాంతో ఎక్స్క్యూజ్ చేసేది, కొంచెం తక్కువ కూడా చేసేది. ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళు ఎక్కడైనా సంస్థలో మనం పేరు కోసం కష్టపడితే ఎవ్వరు చేయరు. మనం చాలామంది అనుకుంటామండి మేడం ఇలా లెక్చర్స్ ఇస్తుంది అని అనుకుంటారా? ఆగు రేటు ఓకురు. ఇవి కూడా లైఫ్కి పనికొచ్చే ముచ్చట్లే. మంచి ముచ్చట్లు మన తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరు చెప్పరు, అందరు వేరే ముచ్చట్లే చెప్తారు. సో ఇక్కడ ఏంటిదంటే మన ప్రైవేట్ స్కూల్లో చెప్పినప్పుడు కూడా పని కోసం చెప్తున్నాము అని అంటే పని కోసం పేరు కోసం చేస్తే పేరు రాదండి. పేరు కోసం చేస్తే పేరు రాదు. నిజంగా చెప్తున్నా. చేపించుకుంటారు, వాళ్ళు వదిలేస్తారు. ఎక్కడైనా అంతే, ఏదైనా అంతే. నువ్వు గవర్నమెంట్లో 30 సంవత్సరాలు చేసినాక నువ్వు రిటైర్మెంట్ అయినావు అంటే నమస్తే కూడా చెప్పరు. ఇంట్లో కూడా అంతే, నువ్వు కష్టపడ్డంత రోజు కష్టపడ్డావు, లేదంటే లేదు. విరాట్ కోహ్లీ కూడా అంతే, 2 సార్లు ఓడిపోయిందంటే మన ముఖం అది లేదు ఇది లేదు. ఎన్ని ఇచ్చిండు మనకు, ఎన్ని సక్సెస్లు ఇచ్చిండు మనకు. ఒక్కసారి ఫామ్లో ఉండాలి మనిషికి, ఎప్పుడు ఫామ్లో ఉండాలి. అరే కపిల్ దేవ్, అజారుద్దీన్, వరల్డ్ కప్ వీళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఒక 4 రోజులు ఫామ్లో లేకపోతే మనకి ఇష్టం ఉండదు.
చూడండి మనము అంటే మనిషి ఎప్పుడు కానీ సక్సెస్గా అదే చూస్తేనే హ్యాపీ మనిషికి. సో అందుకే ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ స్కూల్ అయినా మీరు చేసేది గవర్నమెంట్ టీచర్ అయినా ఎవరైనా ప్రమోషన్ రావాలి. ఎవరి ఏడు ప్రమోషన్ మనకు గవర్నమెంట్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అందులో కూడా ఎగ్జామ్స్ రాయాలి, టీచర్లు అవార్డులే అంత రాజకీయం నడుస్తుంది. ఈ ప్రైవేట్ స్కూల్లో ఏం చేయాలంటే మీకు నచ్చింది చేయాలి, మీకు ప్రమోషన్ రావాలి. నువ్వు 5,000 పని చేస్తున్నావా, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు సరిపోతాయి అయినా 10,000 పని చేయాలి. ఇంకా 3 సంవత్సరాలు నేర్చుకుంటున్నావా, మళ్ళీ 20,000 చేయాలి. నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళిపోతే స్కూల్ మొత్తం వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోతే 50% మంది పిల్లలు వెళ్ళిపోవాలి. టీచర్ అంటే గది, టీచర్ లక్షణం గది. ప్రైవేట్ టీచరు అంత వేసుకున్నాం, మేము చేసుకున్నాం గట్ల. మా సిలబస్ అది కాదు, మా సబ్జెక్ట్స్ అవి కాదు. కానీ ఇక మేడం డబ్బా కొట్టుకుంటున్నా, డబ్బా కొట్టుకో అబ్బా. డబ్బా కొట్టుకుంటే ఏం రావు, వేస్ట్ డబ్బాలు కొట్టుకుంటే. ఇంత సుత్తి ఎప్పబడుతుంది మేడం, సుత్తి కాదు అది అనుభవం. చాలా బాగుంది మేడం మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లడ్డు పూడితే ఎవరైనా కదా కొంచెం మెచ్చుకుంటే మంచుకున్నాడు. శబాష్ మనమే చెప్పుకోవాలి. హరితారెడ్డి గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఒకే స్కూల్లో ఎక్కువ ఇయర్స్ వర్క్ చేయొద్దు మ్యామ్. చేయొద్దు మేడం అంటే ఇగో అన్నీ అది అవసరాలను బట్టి. ఇక కొంతమంది ఫ్యామిలీలు ఉంటారు కదా, పోయిరాపో గిన్నె పోయిరాపో దూరం అంటే కాదు అని వాళ్ళ ఫ్యామిలీని బట్టి కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అందరినీ సేమ్ జడ్జిమెంట్ చేయరాదు కదా. హ్యాపీగా ఇంట్లో ఉండకుండా పిల్లలకైతే ఎంత సపోర్టింగ్గా ఉంటుందో, పిల్లలకు చాలా సపోర్ట్ ఉంది. నేనైతే ఇది నా ఎక్స్పీరియన్స్. మా మేడమ్స్ పిల్లలకైతే పిచ్చి చదివిపించారు అండ్లనే. ఇంకోటి మనం అంతా చూసుకున్నట్టే. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ రజిత మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీ వీడియోస్ కోసము చూస్తున్నాము మేడం. వచ్చేసా, మా వీడియో వచ్చింది, ఉట్టిదే వీడియో వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఎవరో హేమలత గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ ఎవరు చెప్పారు, ఇది మొత్తం అయ్యో చూద్దాం ఆగండి. ఇక్కడ ఎవరు, రజిత మేడం. అవును మేడం, గడిచిన రోజులు మళ్ళీ రావు. మా అన్న 3 months అవుతుంది మేడం, క్యాన్సర్తో చనిపోయాడు మేడం. మా పెద్ద అన్న చిన్నన్న పిల్లలు మేడం టెట్ ఎగ్జాము రాయలేదు మేడం, మొన్న 2nd పేపర్ది. మీ వీడియో కోసం ఇంత చూస్తున్నాను మేడం, మీకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు మా అక్కలా అనిపిస్తుంది మేడం. మా నల్గొండకి తప్పకుండా రావాలి, నాకు జాబ్ రాగానే మీకు పార్టీ ఇస్తాను మేడం. ఓకే మేడం, మీరు ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, మెసేజు చదివేటప్పుడు కళ్ళల్లో నాకు నీళ్లు తిరిగినాయి మేడం. నిజంగా అనుకోండి, మీరు అబద్ధం అనుకోండి. గడిచిన రోజులు ఎట్లయినా బాగుంటాయి. ఇగో అన్నయ్య 3 months అయింది క్యాన్సర్తో చనిపోయాడు అంటే అది చెప్పలేని బాధ. ఇక ఎవరికి రావద్దు అంటే అది విధి, దేవుడి చేతిలో, ప్రకృతి, అది మనం ఏం చెయ్యలేము, మన చేతిలో ఏమి లేదు. ఉన్న పిల్లల్ని మనం చూసుకోగలుగుతాం అంతే. వాళ్ళకు మీరు ఒక అత్త అనేది ప్రపంచంలో ఎంత పెద్ద పోస్ట్ అంటే అనవసరంగా పిల్లల చెవులలో వేసి పాడు చేస్తారు తప్ప, అత్త అసలు ఎంత పెద్ద పోస్ట్ అంటే, నేను కూడా అత్త స్థానంలో ఉన్నాను కాబట్టి ఎవరు చేయలేరు అట్లా. అందరు అత్తలు అట్లనే ఉంటారా మేడం అంటే అందరూ అత్తలు ఉండేటట్టు చేయాలి. ఎవరైనా ప్రేమించని వాళ్ళు ఉంటే కూడా నీ అత్త మనసుతో ప్రేమిస్తుందిరా అనుకుని ప్రేమించేటట్టు చేయాలి తప్ప ఈ పెద్దలు చెప్పుకున్న ముచ్చట్లకే అవుతుంది అట్లా. అన్న కొడుకులు ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వదిన ఉంది, మా అన్నయ్య పిల్లలు అంటే నాకు ప్రాణం. అదే నా పిల్లలు ఉన్నారనుకోండి, నా పిల్లలు ఉంటే మా వదినకి ఎందుకు ప్రాణం అవుతారు? నేను ఆడపడుచుని కదా, మాదేం బ్లడ్ రిలేషన్ కాదు కదా. అంటే ఇక్కడ నేను ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తా అంటే వాళ్ళ పిల్లలు, నేను మా అన్న పిల్లలను ఇంత మంచిగా చూసుకున్నాను, నా పిల్లలను మంచిగా చూసుకున్నాను అనేది అది మూర్ఖత్వం. అక్కడ దేవుడు అక్కడ పెట్టలేదు. కాకపోతే మానవత్వం ఉండాలి. నా పిల్లల్ని చూసుకుంది కాబట్టి ఆమె పిల్లల్ని కూడా నేను చూసుకుంటా, చూసినా చూడకుండా నేను చూసుకుంటాను అనేది వాళ్ళ అభిప్రాయము. ఇక్కడ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు అత్త కాబట్టి, మీ అన్న పిల్లలు కాబట్టి ఆ బాధను మీరు ఆ పిల్లల్ని అంటే మూర్ఖత్వం ఏం చెప్తున్నారంటే, వదిన మన పిల్లల్ని ప్రేమించడము, నేను ఎట్లా ప్రేమించినా అట్లనే ప్రేమించాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకో తెలుసా, మన బ్లడ్ రిలేషన్ కాదు, మన వదినది మనది బ్లడ్ రిలేషన్ కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ రిలేషను, వండి పెట్టుడాలు, చేసుడాలు, గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు, పండుగలు అయితే ఇవే. ఇది అత్త అంటే దేవుడిచ్చిన రిలేషన్. అది తమ్ముడు అన్న పిల్లలు అని అంటే నువ్వు ఎవడో చెప్తే
వ్యక్తిత్వం ఉండదు అత్తకు. ప్రాణం ఇస్తుంది అత్త. ఆ విషయం వదినకు కూడా తెలియదు. నీ పిల్లలు నా పిల్లలు సమానం అంటారు. సమానము కరెక్టే, వ్యక్తిత్వంతో మాట్లాడు. మనమే మూర్ఖత్వం. అత్తలు ఎప్పుడు అట్లా ఆలోచించద్దు. వదిన కూడా మా పిల్లల్ని ప్రేమించాలని మానవత్వంగా చూడాలే తప్ప ప్రేమ అంటే ఎరికెళ్ళి వస్తుంది. అది బ్లడ్ రిలేషన్ మనకు. ఇక మేడం మీరు మీ అన్న పిల్లలు తమ్ముడు పిల్లలకు మీరు పెద్ద సపోర్టుగా ఉండాలని టెట్టు రాస్తారు. ఇవాళ పోయింది, నెక్స్ట్ మంత్లో మళ్ళీ రాస్తారు. ఆ పిల్లలకు మోటివేట్ చేసే బాధ్యత మీరే తప్పకుండా చేస్తారు మేడం. గడిచిన రోజులు బాగా ఉంటాయి. అందుకే మనుషులు బ్రతుకున్నప్పుడే అన్నీ చేసుకోవాలి. సీసీ కెమెరాలు నేను ఎప్పుడు అదే చెప్తా, దేవుడి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఎప్పుడు పోవు. ఏదైనా చిన్న పెద్ద విషయాలలో తప్పులు జరిగినా మన నుంచి కానీ ఎదుటి వాళ్ళ నుంచి తప్పులు జరిగినా నెగ్లెక్ట్ చేయాలి తప్ప దాన్ని రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, నువ్వు సచ్చే వరకు ఆరోగ్యాలతో ఉన్నావు అంటే అది నీకు ఇచ్చిన దేవుడు ప్రాపర్టీ. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందిలో 4400 కోట్ల మందే బాగున్నారు. మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒకటి రోగము, ఏదో ఒకటి డిసీజెస్, ఏదో ఒకటి ఉన్నది. ఆ 400లలో మనం ఉన్నామంటే ఎంత అదృష్టవంతులం మనం చెప్పండి మీరు. ఓకేనా మేడం? నల్గొండకి తప్పకుండా పిలుస్తా అన్నారు. మీకు జాబ్ రావాలని, మీరు అంత కష్టపడాలని నేను దేవుడితోటి కోరుకుంటున్నా. మీరు కూడా ఇక చనిపోవడం అంటే ఎంత పెద్ద బాధనో మాటలలో ఎవరు చెప్పలేము. కాకపోతే రోజులు గడిచినా కొద్దీ ఆ బాధ తక్కువైపోతుంది. ఆ బాధ ఎప్పటికీ పోదు. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయరు. బ్లడ్ రిలేషన్ యొక్క అవి మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే, ఎవరైనా సరే, అన్న అక్క తమ్ముడు చెల్లెలు, ఈ ఏమంటారు హెల్తీ తెలంగాణ భాషలో హెల్తీ అంటారు కదా, దాన్ని ఎవరు చేయలేరు, ఫుల్ఫిల్ చేయలేరు. కాకపోతే బ్రతకాలి మనం ఈ పిల్లల కోసం బ్రతకాలి కదా, ఈ పిల్లల కోసం మోటివేట్ చేయాలి కదా. అన్న పిల్లలకి తమ్ముడు పిల్లలకి మీరు మోటివేట్ చేయండి. మనము ఏంటిదంటే మన అదృష్టంలో ఉన్నది, దాన్ని ఎవరు చేయలేము. అది దేవుడి నిర్ణయం కాబట్టి మన చేతులు లేదు. ఉన్నదాన్ని బట్టే మీరు మోటివేట్ చేయాలి. మీకు అత్తగా వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీది. మీ పేరు చేసినా పేరు చెయ్యకుండా ఎప్పుడు గడిచిన రోజులు బాగుంటాయి. అందరం బాగుంటాం. రోజులు గడిచిన కొద్దీ రోగాలు ఎక్కువైతుంటాయి. రోజులు గడిచిన కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఓకే, ప్రాణాలు కూడా పోతుంటాయి. కాబట్టి మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు మేడం. ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చినందుకు నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా మేడం. సో చాలామంది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బ్లడ్ ఇవన్నీ ఎన్ని ఆస్తులు ఉన్నా చూడండి, రిలేషన్షిప్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చాలా 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 ఇంపార్టెంట్ ఇస్తానండి. ఉద్యోగానికంటే కూడా, నా సక్సెస్ కంటే కూడా, కెరియర్ కంటే కూడా రిలేషన్షిప్ అవి బాగుంటేనే అన్నీ బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది. ఓకే మేడం, మీకు పెద్ద పోస్టు. ఇప్పుడు అన్న పిల్లలకి వదిన నువ్వు మారో గోలి ఎలా ఉన్నా సరే. ఓకే, ఇలా అన్న పిల్లలంటే ఎవరు తెలుసా? అన్న పిల్లలంటే తెలుసా? మన అమ్మ నాన్న వారసులు. మన అమ్మ నాన్న వారసులు గట్లా అనుకోవాలి అత్త. నేను అట్లా అనుకుంటా. మా అమ్మ నాన్న వారసులు ఎవరు? మన పిల్లలు కూడా వారసులు అవుతారు, అమ్మమ్మ పిల్లలు కూడా వారసులు అవుతారు. అట్లా అనుకోవద్దు. కానీ వీళ్ళనవి ఎక్కువ ఇక అట్లా అనుకోవాలి మన పిల్లలు. సో వీళ్ళు ఏది చేసినా ఎవరి పేరు వస్తుంది? తాత పేరు వస్తుంది, నానమ్మ పేరు వస్తుంది, అంతే కదా మేడం. బాధలు మర్చిపోండి. మనం చేసేది ఏం లేదు. వచ్చే ప్రతి క్షణం హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా నా కళ్ళలోనైతే నీళ్ళు తిరిగాయి మేడం. అసలు ఏడుపు వచ్చింది నాకు. మా మమ్మీకి కూడా నేను ఇంత పెద్ద మెసేజ్ చెప్పాను. సరే, ఇంకా వింటున్న ఆడియన్స్ కూడా దయచేసి మేడం మీరు ఇంత పెద్ద ఎందుకు ఈ రోజు అంతా వేస్ట్ చేసిర్రు అని అనకండి. రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా మేడం ఎంత బాధతోటి రాసిందో. ఉన్నప్పుడు చూసుకుంటే హ్యాపీ. నేను ఉన్నన్ని రోజులు నాకు ఇంతకంటే ఎక్కువ చెయ్యరాదు కాబట్టి చేశాను అనేది తృప్తి ఉంటుంది. ఓకే, అన్నయ్యలు అక్కలు తమ్ముళ్ళు ఎప్పుడు విడిపోవద్దండి. తినే మన పేరు మీద తింటారు. ఓ ఇడ్లు ఎక్కువ తింటారు, ఓ దోశ ఎక్కువ తింటారు, ఓ గజం ఏంటిది చెప్పుర్రి, ఒక గజం భూమి ఎక్కువ తింటారు, ఓ రూమ్ ఎక్కువ పోతే పోని మన పేరు మీద బతుకుతారు. గిట్లుండాలి మనం, గిట్లుండాలి, గిట్లా ఉండొద్దు. సాపోద్దు ఎప్పుడు చెయ్యి, నువ్వే పరిస్థితిలో ఉన్నా. ఓకేనా మేడం, ఆల్ ది బెస్ట్. చాలా చాలా సంతోషపడ్డాను మేడం. ఓకే, మీ బాధను దేవుడు దూరం చేయాలని, ఆ పిల్లలకు మీ అత్త సపోర్ట్ అందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకేనా, ఇంకేమైనా ఉన్నాయా అబ్బా? మేడం హేమలత మేడం గుడ్ మార్నింగ్ చెప్పారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సూతర్రా ఇక వచ్చేసిన. అయ్యా ఓ మేడం ఎంత చెప్తారు మేడం, 20 నిమిషాలు దానికే అయిందంటారా? అయితే ఏమవుతుంది? ఓకేనా. ఐఐసిటి శాస్త్రవేత్త సూర్యప్రకాష్ సింగ్కు హింస
ఏంటిది అది? ఇన్సా డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఫెలోషిప్ వచ్చిందట. డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఫెలోషిప్ వచ్చిందట. ఐఐసిటి శాస్త్రవేత్త సూర్య ప్రకాష్ సింగ్. ఇంతకుముందు కూడా సూర్యుడు అని వచ్చింది కదా, ఎవరు వచ్చారు కదనబ్బా, చంద్రశేఖర్, చంద్రుడు వచ్చిందేమో, చంద్రుడు వచ్చిడా, చంద్రుడు వచ్చిండు, రాముడు వచ్చిండు, ఈడ రామకృష్ణ వచ్చిండు, ఈడేమో చంద్రారెడ్డి వచ్చిండు, ఇప్పుడేమో ఈడేమో గిలాల్ మంగ్లీ ఈడ వచ్చింది నూతన, ఈడనేమో ఏమొచ్చింది సూర్య ప్రకాష్ సింగ్. ఓకే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాష్ సింగ్ అండి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇన్సా డిస్టింగ్విష్డ్ షాకు డావత్ డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఫెలోషిప్ అందుకున్నారు. చదువురు ఇది అందుకున్నారు. దేశంలో అత్యుత్తమ పరిశోధనలు చేసిన యువ శాస్త్రవేత్తలకు దీన్ని అందిస్తారు. యూత్. సో ఐఐసిటి సిఐఎస్ఆర్ పరిశోధకుడికి ఈ ఫెలోషిప్ రావడం ఇదే తొలిసారి. తొలిసారి వచ్చిందబ్బా, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, తొలిసారి ఏదైనా ఎగ్జామ్లో అడగొచ్చు. సారా సాంకేతికల సామర్థ్యాన్ని పెంచేందుకు అధునాతన మాలిక్యులర్ పదార్థాలను ముఖ్యంగా ఫోటో సెన్సిటైజర్లను రూపొందించడంపై ఆయన విశేష కృషి చేశాడు. తొలిసారి వచ్చిందబ్బా, ఈయన గుర్తుపెట్టుకోరు. ఎవరినబ్బా? సూర్యప్రకాష్ సింగ్. మీరు 2 సార్లు వినాలి, నేను 2 సార్లు చెప్తే పెద్దగా అవుతుంది వీడియో. ఓకేనా? మరి చెప్పడానికి మీకే పోదు. ఇప్పుడే నేను సుత్తి కొట్టకూరి మేడం అనొద్దు, జర సుత్తి ఏమున్నది చూడండి, ఇంత పెద్దగా రాసింది మేడం. నాకు కూడా అసలు ఎంత బాధనో తెలుసా. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ అంత హ్యాపీగా ఉండాలండి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. అదేంటి ఏమంటారు, చావు అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి రావాల్సిందే, ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే. కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలనేది అంతే కాన్సెప్ట్. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు యశోదాలకు పోయినా, నువ్వు ఏండ్లకు పోయినా సావు తప్పది. తొలిసారి. ఓకేనా? ఈయన ఏందో చూద్దాం. ఈయనది కూడా యూపీఎస్సి. రైట్ వేద్దాం, ఈయనను కూడా రైట్. యూపీఎస్సి నూతన చైర్మన్గా అజయ్ కుమార్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ స్థానంలో ప్రీతి సుధన్ చైర్మన్గా ఉన్నారు. ఈమె పదవీ కాలము ఏప్రిల్ 29న ముగిసింది. దీంతో అప్పటి నుండి ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో అజయ్ కుమార్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏమని? యూపీఎస్సి చైర్మన్గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్టంగా 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు నిండే వరకు కొనసాగవచ్చు. 6, 66 ప్రతి 5 సంవత్సరాలు, 6 లేదా 25. యూపీఎస్సి అజయ్ కుమార్ అజయ్ కుమార్ 1985 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2019 ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 31 వరకు 2022 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అజయ్ కుమార్ యూపీఎస్సి చైర్మన్గా 2025 మే 15న బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డేట్ ఇచ్చినట్టు డేట్ కూడా 15. ఎవరు? అజయ్ కుమార్. ఓకే, ఇక పేరు మొహం గుర్తుపెట్టుకోరు. జర సర్దార్ భాయ్ వల్లభాయ్ పటేల్ లాగా ఉన్నారు కదా కొంచెం. అంకుల్ అంటారా, తాత అంటారా, మరి ఏమనొద్దాబు, తిడతాడు. 14వ పోపుగా రాబర్ట్ ప్రీవోస్ట్. పోపు 14వ పోపుగా రాబర్ట్ పీవోస్ట్ క్యాథలిక్కుల అత్యున్నత గురువైన పోపుగా అమెరికాలోని షికాగోకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ పీవోస్ట్ ఎన్నికయ్యారు. ఇటలీలోని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైన 133 మంది కార్డినల్స్ కొత్త పోపును ఎన్నుకున్నారు. పోపుగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన తన పేరును లియో 14గా మార్చుకున్నారు.
లియో 14గా మార్చుకున్నారు. 267వ పోపుగా ఎన్నికైన పోపు లియో 14 మే 18న అధికారికంగా పోపుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పోపుగా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. మళ్ళీ వచ్చింది ప్రథమం. తొలిసారి ప్రథమం. ఎవరు పోపుగా ఓ అమెరికన్ ఎన్నిక కావడం ఇదే ప్రథమం. రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ అమెరికాలోని చికాగో నగరంలో 1955 సెప్టెంబర్ 14న జన్మించారు. 14 ఏంటిది ఏమో గుర్తుంటాయి చెప్పాలి. ఫిబ్రవరి 14 ఏమున్నదబ్బా? 14 ఏదో డే ఉంటుంది కదా, అందరికీ నచ్చిన డేనా అది? 14 అయితే ఈ పోపు డబ్బాని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 14 డబ్బాల పోపు డబ్బా అని గుర్తుపెట్టుకోరు. 14 గదులు ఉన్నాయి. పోపు డబ్బా ఎట్లుంటుంది కదా మన దగ్గర, గౌండంగా ఈడుంటుంది. ఈడోటి. ఇదేంది పోపు డబ్బా. సో పోపు డబ్బా ఇలా 14 ఉంటాయని గుర్తుపెట్టుకోరు. 12 డబ్బాలే ఉంటాయా, ఇలా 10 ఏమో ఉంటాయి, కానీ 14 ఉంటాయని గుర్తుపెట్టుకోరు. 14 అనగానే పోపు 14 పోపు పోపు బర్ట్ అని గుర్తుపెట్టుకోరు. పోపు రాబర్ట్ పివోస్ట్ పిస్తా చేసిన రాబర్ట్ పిస్తా మంచి బర్గరు పిస్తా చేసిరు. పోపు డబ్బా తీసి 14 పోపు డబ్బాలు యూజ్ చేసి పిస్తా బర్గర్ చేసిరని గుర్తుపెట్టుకోరబ్బా. రాబర్ట్ ప్రీవోస్ట్. ఓకే, కొంచెం గుర్తున్నా నో ప్రాబ్లం. ఓకే, 14 ఇక 2 సార్లు మీరు చదువురు. ఓకేనా, రైట్ వేద్దాం. రైట్. తర్వాత యూపీఎస్సీ సివిల్స్ 2024లో శక్తి దుబేకు మొదటి ర్యాంక్ వచ్చింది. సుశీరా అబ్బాయి 7 చదివింది కావచ్చు. 2024లో శక్తి దుబేకు మొదటి ర్యాంక్ వచ్చింది. అబ్బో. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులలో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనికి చెందిన శక్తి దుబే, ఈమెనే శక్తి అని పేరు మంచిగా పెట్టుకునేది, తొలి స్థానంలో నిలిచారు. మళ్ళీ వచ్చింది తొలి శక్తి. ఇంత శక్తి ఎవరికి ఉండాలి మరి? ఇంత శక్తి ఎవరికి ఉండాలి? గిందకే ఉంటుంది. ఎప్పుడు యూపీఎస్సీకి మన పిల్లలకి యూపీఎస్సీకి రెడీ అయ్యాం. ఏమైనా ఇంజనీరింగ్, ఎంపీసీ, బైపీసీ అని చేసుకుంటాం. అది అటు పోదు ఇటు పోదు. ఓకే, యూపీఎస్సీకి రెడీ అయ్యాం. చాలా కష్టపడాలని కాదు, ఒక మెథడ్లో కష్టపడితే మస్తు ఉంటుంది. శక్తి దుబే తొలి స్థానంలో నిలిచారు. చాలా ఇంటెలిజెన్స్ ఉంటారండి. హర్యానాలో పుట్టి వడోదరలో పెరిగిన హర్షిత గోయల్ 2వ ర్యాంకు. మహారాష్ట్రలోని పూణేకి చెందిన డోంగ్రే హర్షిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. చూసిరా ఈ తొలికి ఎంత ప్రాధాన్యత అంటే, వీళ్ళకి 1 మార్కు ఉండొచ్చు, 0.0 కూడా 1 కూడా మార్కు ఉండొచ్చు. ఆమె 2వ దానికి వచ్చింది. ఆ 2వ దానికి ఫోటో కూడా ఇవ్వలేదు. ఈమె కంటే మన కష్టపడి తక్కువ ఉండొచ్చు. అదృష్టంలో కూడా ఒకటి పోవచ్చు మార్కు. అంతే, ఫస్ట్. అందుకే ఫస్ట్ ర్యాంకు తోటి సెకండ్ ర్యాంకు తోటి లైఫ్ను కలపొద్దు. లైఫ్ వేరే, ఆ ర్యాంకులు వేరే. ఇంత చిన్నగా రాత్రి పుట్టి వడోదరలో పెరిగిన హర్షిత గోయల్ 2వ ర్యాంకు. ఎన్ని 1-2 మార్కులో 1 మార్కు తక్కువ ఉండొచ్చు. కష్టంలో ఏమైనా తక్కువ ఉన్నదా? ఈమె కంటే ఎక్కువనే కష్టపడి ఉండొచ్చు. అంతే. అందుకే జడ్జిమెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మన జీవితానికి లింక్ చేసుకోవద్దు. అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫే. మహారాష్ట్రలోని పూణేకి చెందిన డోంగ్రే హర్షిత్ పరాగ్ 3వ ర్యాంకు సాధించారు. ఈయనకు 2 మార్కులు పోయినాయి కావచ్చు, అంతే కదా. ఆయన పేర్లు వాళ్ళకు ఫోటోలు లేకపోయా, గట్లుంటుంది. 4 సిబిటిసి. అందుకే పిల్లలు ఏమైనా ర్యాంకుల పొంటి కానీ అట్లా కోఆపరేట్ చేయొద్దండి దయచేసి. పిల్లలు తట్టుకునేటట్టు ఉండాలి. పిల్లలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పరిష్కరించుకోవాలి. పిల్లలు అట్లా తయారు చేసుకోవాలి. శక్తి. 4 సిబిడిటి సభ్యుల నియామకం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటిలోని 4 సభ్యులను ప్రభుత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో. ఎవరి నేతృత్వంలో ఉంటుంది ఇది? ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గ నియామకాల సంఘం వీరి నియామకానికి ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను క్యాడర్ కింద ఉన్న 1989 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు పంకజ్ కుమార్ మిశ్రా, సంజయ్ బహదూర్, ఎల్ రాజశేఖర్ రెడ్డి, జి అపర్ణ రావులను సిబిటిసి సభ్యులుగా నియమించారు. సిబిటిసిలో చైర్మన్తో పాటు 6 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం సిబిటి చైర్మన్గా రవి అగర్వాల్ ఉండగా 2 సభ్యులు ప్రబోధ్ సేద్,
రమేష్ నారాయణన్, పర్బత్ ఉన్నారు. ఇవన్నీ మీరు 2 సార్లు చదువురు, ఓకేనా. ఇక బోర్ వస్తుంది, మరి బోర్ వచ్చినా బోర్ రాకుండానే చెప్తాను, కానీ ఇక ఎంత చదివినా ఇవి సబ్జెక్ట్ కాదు కాబట్టి వస్తుంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు. ఓయ్ గాలి 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 గాలి. అక్రమ మైనింగ్ కేసులో ఈడ షైన్ ఇండియాలు ఇచ్చిందంటే ఇది వచ్చే అవకాశం ఉంటుంది చూడుర్రి. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష. అనంతపురం జిల్లా ఒబులాపురం మైనింగ్ కంపెనీలో ఓఎంసీ కేసులో హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మే 6న తుది తీర్పు వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ. 15 ఏళ్ల విచారణ. అప్పటి వరకు ఏడున్నారబ్బా, బెయిల్ ఉన్నారు. అప్పటి వరకు ఏడున్నారు వీళ్ళు, బెయిల్ మీద ఉంటారు. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మే 6న మొత్తం 5గురిని దోషులుగా, 2 నిర్దోషులుగా తేల్చేసింది. ప్రధాన నిందితుడైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కంపెనీ ఎండీ బివి శ్రీనివాస్ రెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మోహపూజ్ అలీఖాన్లను దోషులుగా నిర్ధారిస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 చొప్పున ఓఎంసీకి 2 లక్షల జరిమానా విధించింది. ఎప్పుడు కానీ మనం ఇండియాలోనే ఇంత పెద్ద ప్రభుత్వం ఎంత చేసినా కానీ ఆ విచారణ చేస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అప్పటి వరకు కేసు పెట్టినోడు ఉండొచ్చు, చచ్చిపోవచ్చు. ఆ కేసు మెల్లగా 15 కావచ్చు, 20 కావచ్చు, మొత్తం లైఫ్ లాంగ్ కూడా కావచ్చు. బేఫికర్. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్, వీళ్ళ పేర్లు లేనివి అని చేస్తబ్బా, ఇంట్లో లేనోళ్ళు పేర్లు అది ఇస్తాడు, ఇవి ఉన్న పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందన్లకు నిర్దోషులుగా ప్రకటించింది. సుషిరాబా ఇన్ని రోజులు వెయిట్ చేయాలి. గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ్యత్వం రద్దు. ఒబులాపురం గనుల అక్రమ కేసులో జైలు పాలైన కర్ణాటకలోని గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ తన పదవి కోల్పోయారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కర్ణాటక విధానసభ కార్యదర్శి ఎంకే విశాలాక్షి మే 8న ఉత్తర్వులు జారీ చేశారు. 6 నుంచి 6 ఏళ్ల పాటు ఆయనపై అనర్హత అమల్లో ఉండనుంది, ఓకేనా సుషిరా. అందుకే తప్పు పని చేస్తే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తప్పే జరుగుతుంది. నువ్వు నడిచే దారి తప్పైనప్పుడు రిజల్ట్ తప్పే వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్వు నడిచే దారి కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ వస్తుంది, నువ్వు నడిచే దారి తప్పైనప్పుడు రిజల్ట్ దాన్ని తప్పే వస్తుంది. పైన దేవుడు ఒకడు ఉంటాడు, అతను మొత్తం సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయి, ఒక్క క్షణం కూడా అటు ఇటు తిప్పకుండా. ప్రతి మనిషికి ప్లీజ్, ఎందుకు ఇప్పుడు ఇవంతా 6 సంపాదించినంతా ఎటుపోయింది మరి, వేస్ట్ కదా. తప్పుడు పోవద్దు అబ్బా, తప్పుడు పోవద్దు. దేవుడు ఇవ్వాలని ఇస్తే ఖచ్చితంగా ఇస్తాడు నీకు. జస్టిస్ యశ్వంత్ వర్మ, ఈయన ఏమిస్తాడు తెలుసా, ఈ శాసనసభ్యత్వం కోల్పోయి జైలు పాలైన ఎవరు అని అడగొచ్చు అబ్బా. 100 ప్రశ్నలు తయారు చేస్తాడు దీని మీద. గాలి 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 గాలి. ఓకే, జస్టిస్ తక్కువగా అనుకోవద్దు, తప్పు చేసిండు కాబట్టి అనుకోండి. 15 సంవత్సరాలు చేసారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సిజేఐ సంజీవ్ ఖన్నా సిఫార్సు. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ శర్మ ఢిల్లీ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన మాట నిజమే అని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ అభిశంస ఇంపీచ్మెంట్కు సిజీఐ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదాలలో నోట్ల కట్టల వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. తక్షణ చర్యల కింద జస్టిస్ వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి న్యాయపరమైన నిధులను దూరంగా పెట్టారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు, పంజాబ్, హర్యానా హైకోర్టు సీజే జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్లతో త్రిసభ్య విచారణ కమిటీ నియమించింది. ఇక మళ్ళీ 2 సార్లు చదువురబ్బా మీరు, ఓకేనా. ఈ కమిటీ దాదాపు 50 మంది సాక్షులకు విచారించి న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టాలు దొరికిన ఆరోపణ వాస్తవమేనని ధృవీకరిస్తూ మే 3న నివేదికను సమర్పించింది. రైట్, ఓకేనా. ఇక సౌదీ అరేబియా లెక్క ఏ పని చేస్తే ఆ పని అది అమలు అయిన వెంటనే
అమలు అయిన వెంటనే కత్తితోటి మొండెం నరికెత్తారు. చేతులు దొంగతనం చేస్తే చేతులు నరికెత్తారు. ఆల్రెడీ ఈ పనులు చేస్తే ఈ పనిష్మెంట్ ఉంది అని తెలిసినాక కూడా ఇలా చేయడం చూడండి. రైల్వే ఉద్యోగాలు కుంభకోణంలో లాలూ ప్రసాద్ విచారణకు రాష్ట్రపతి అనుమతి. రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచారణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ లాలూ ప్రసాద్ ఈయన కుమారుడు తేజస్వి యాదవ్ మరికొందరు కుటుంబ సభ్యులపై 2024 ఆగస్టులో అభియోగాలు మోపింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తనకు లంచంగా స్థలాన్నిచ్చిన వారికి రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టారని ఆరోపించింది. ఈ కేసులో లాలూను విచారించేందుకు భారతీయ నాగరిక సురక్షిత సంహితలోని సెక్షన్ 197 అంటే 3-201 ప్రకారము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతించారని అధికారిక వర్గాలు మే 8న వెల్లడించారు. మీరు 2 సార్లు చదివితే మీకు గుర్తుంటుందబ్బా. ఇవి అంతా బట్టి పట్టినట్టుగా పెట్టుకోవద్దు, ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. FDA వ్యాక్సిన్స్ విభాగం డైరెక్ట్గా వినయ్ ప్రసాద్. అన్ని 2 ఈయన ఏమనాలి మరి మీరు చెప్పాలి. అన్నయ్య అందామా, అంకుల్ అందామా, ఏమందాం? అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అంత మీకు హాస్యంగా బోర్ రావద్దు అనే అంశం మీద కొంచెం కాన్సెప్ట్ ఇచ్చే ముచ్చట్లు, కానీ ఎవరిని ఉద్దేశించి కావు, ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఓకేనా? సెంటర్ ఫర్ బయోలాజికల్ ఎవాల్యూషన్ అండ్ రీసెర్చ్ CBER డైరెక్టర్గా భారత సంతతికి చెందిన ఆంకాలజిస్ట్ వినయ్ ప్రసాద్ నియమితులయ్యారు. FDA కమిషన్ మార్టీ మకారి ఈ విషయాన్ని వెల్లడించారు. CBER FDA క్రింద ఉన్న టీకాలు, ఔషధాలను పర్యవేక్షిస్తోంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మైక్ వాల్జ్ తొలగింపు. ఎందుకు తొలగింపు? అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు NSA మైక్ వాల్జ్ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. డొనాల్డ్ ట్రంప్ అంటే నేను ఒక షాట్ వేసిన, ఆ పక్షి ఎవరి లెక్క కనిపిస్తుందంటే మస్తు మందికి ఆన్సర్స్ ఇస్తారు. చూడుర్రబ్బా మీరు కూడా ఆ షాటు. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా ట్రంప్ నియమించారు. వాల్జ్ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుడుగా విదేశాంగ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించిన సమాచారం ముందుగానే సిగ్నల్ యాప్ చాట్ ద్వారా ఒక పాత్రికేయుడికి చేరింది. తాను అధికారంతో క్రియేట్ చేసిన గ్రూప్లో పొరపాటున ఆ పాత్రికేయుడిని వాల్జ్ చేర్చారు. దీనికి తనదే బాధ్యతని ఆ తర్వాత ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఏం చేస్తాం మరి అంతే. IMF ఈడీగా సుబ్రమణ్యన్ తొలగింపు. అన్ని తొలగింపులు ఉన్నాయే, అన్ని రద్దులు చేసినవి ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏదో ఒకటి వస్తుంది. IMF సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ పదవి నుంచి డైరెక్టర్ KV సుబ్రమణ్యంను భారత ప్రభుత్వం తొలగించింది. ఎందుకబ్బా ఇట్లా నెగిటివ్ ఉన్నాయి, ఇంకా మంచిగా చదవాలి. నియమించినవి తొలగించినవి 2025 రీసెంట్గా జరిగింది కాబట్టి 2025 ఏప్రిల్ 30 నుంచి ఆయన సేవలను మంత్రివర్గ నియామకాల కమిటీ ACC రద్దు చేసింది. ఆయనను తొలగించడం వెనుక కారణాన్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. IMF బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF బోర్డులో భారత తరపున తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వర్ అయ్యర్ వ్యవహరిస్తున్నట్టు ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఓకేనా? ఇది కూడా వచ్చేదానికి వస్తుందా లేదా? ఆయన టాటా బాబాయ్ అని చెప్పకముందే పోతుంది. ఇంకో ఇల్లు ఉన్నారు, తొందరగా చెప్తా. వార్త చదివినప్పుడు చెప్తా చదువురిగా. WEF నుంచి తప్పుకున్న వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్. ప్రపంచ ఆర్థిక వేదిక WEF వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్ తన చైర్పర్సన్ పదవితో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఏప్రిల్ 21న ప్రకటించారు. 55 ఏళ్ల కిందట ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఈయన నేతృత్వం వహిస్తున్నారు. బోర్డు అసాధారణంగా సమావేశంలో స్వాబ్ రాజీనామాను పరిగణనలోకి తీసుకుని వైస్ ఛాన్సలర్ పీటర్
బ్రాబెక్ లేత్ మతేమా తాత్కాలిక చైర్పర్సన్గా ఏకీగ్రీవంగా నియమించారు. భవిష్యత్ చైర్పర్సన్ను ఎంపిక చేయడానికి ఒక ఎంపిక కమిటీని ఏర్పాటు చేసినట్లు WF తెలిపింది. క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ మృతి. అబ్బో, ఈయన మృతి చూసిరా. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్కుల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాలు 2025 ఏప్రిల్ 21న ఇటలీలోని ఇది వస్తే చూడురి ఇటలీలోని వాటికన్ సిటీలో మరణించారు. చిన్న సిటీ, అన్నిటికంటే చిన్న సిటీ వాటికన్ సిటీలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 26న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ముగిశాయి. ఈయన ఎక్కువగా దర్శించింది ప్రార్థించే సెయింట్ మేరీ మేజర్స్ బాలిసికా చర్చి. నిన్న ఎప్పుడు చదివినాం కదా మేడం. బాలిసికా చర్చి ప్రాంగణంలో పోపును ఖననం చేశారు. ఎక్కడ? బాలిసికా. వాటికన్ సిటీ చరిత్రలో తొలి లాటిన్ అమెరికన్ పోపుగా చరిత్ర సృష్టించిన ఫ్రాన్సిస్ అర్జెంటీనాకు చెందినవారు. ఓకే, ఇది కూడా తొలి చూసిరు. జీసస్ సొసైటీ నుంచి క్యాథలిక్ చర్చికి నేతృత్వం వహించిన తొలి వ్యక్తి ఈయనే. పోపు అసలు పేరు జోర్జ్ మారియా బెర్గగ్లియా. ఇటలీ సంతతికి చెందిన ఈయన 1936 డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఉన్న ఫ్లోర్స్లో జన్మించారు. 2013 ఫిబ్రవరి 28న పోపు బెనడిక్ట్ 16 తన పదవి రాజీనామా చేసి రిటైర్ అయ్యారు. ఇలాంటి అనూహ్య పరిస్థితుల మధ్య 2013 మార్చి 13వ తేదీన క్యాథలిక్ చర్చికి 266వ పోపుగా బెర్గోగ్లియాను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఆయన తన పేరును పోపు ఫ్రాన్సిస్గా మార్చుకున్నాడు. చూసిరా. తర్వాత బెర్క్షైర్ హత్వే నూతన CEOగా గ్రెగ్ అబెల్. బార్కెషైర్ హత్వేవా కొత్త CEOగా గ్రెగ్ అబెల్ నియామకానికి బెర్క్షైర్ హత్వేవా బోర్డు ఏకీగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1 నుంచి ఈయన నియామకము అమల్లోకి రానుంది. 6 శతాబ్దాల పాటు బెడ్ సైడ్కు సారథ్యం వహించిన ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ బిలియనియర్ వారెన్ బఫెట్ 2025 ఏడాది చివరిలో కంపెనీ CEO పదవి నుంచి వైదొలిగినట్లు వెల్లడించడంతో ఈ నియామకం చోటు చేసుకుంది. సో బెర్క్షైర్కు చైర్మన్గా బఫెట్ కొనసాగుతున్నారని కంపెనీ తెలిపింది. ఓకే, నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా. భారత జావెలిన్ థ్రోయర్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా గౌరవపూర్వక హోదాను ప్రదానం చేశారు. నీరజ్ ఇప్పటి వరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నారు. నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్లో స్వర్ణం, 2024 ప్యారిస్ ఒలింపిక్లో రజతం గెలుచుకున్నాడు. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించాడు. ఓకేనా, రైట్ లేద్దాం. నేను తొందరగా చదువుకుంటా. ఇది ఒకటే ఉన్నది, ఇంతైతే మొత్తం అయితే లేకపోతే ఇదే ఆయన తర్వాత వస్తుందేమో మరి ఎగ్జామ్లో. బంగ్లాదేశ్లో హిందూ నేత భాబేష్ హత్య. బంగ్లాదేశ్లో భాబేష్ అట గుర్తుపెట్టుకోండి. మరో హిందూ నాయకుడు హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతంలోని దినాజ్పూర్కు చెందిన భాబేష్ చంద్రరాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్దాపన్ పరిషత్ బిరాల్ యూనిట్కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనను ఏప్రిల్ 16న కొంతమంది దండగులు అపహరించారు. అనంతరం హత్య చేసినట్లు ఢాకా మీడియా కథనాలు తెలిపాయి. ఈ హత్యకు భారత ప్రభుత్వము తీవ్రంగా ఖండించింది. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ మృతి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరి ప్రపంచంది ఏంటిది? ఇస్రోది కదా, మరి ఏంటిది అది రాయాలి. నోట్లోనే ఉన్నది, మీరు వచ్చేసింది నోట్ల రాగానే మీరు చూస్తున్నారు కాబట్టి కామెంట్ రాయాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏది? మరి ఇస్రో. మరి ప్రపంచంది చెప్పాలి, ఆడ ఉంటుంది. చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ 84 ఏప్రిల్ 25న కర్ణాటక రాజధాని బెంగళూరులో మరణించారు. ఓకే, 1994 నుంచి 2003 దాకా 9 ఏళ్ల పాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి ఆయన చైర్మన్గా పనిచేశారు. 1990 అక్టోబర్ 24న కేరళలోని ఎర్నాకులంలో కస్తూరి రంగన్ జన్మించారు. సంక్షిప్త సమాచారం పార్లమెంటు మహిళా సాధికార
కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుపాటి పూలందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు నియమితులయ్యారు. ఈ పేజీ మొత్తం అవుతుందనేది అంతే తాపత్రయం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాచార కమిషనర్లుగా పివి నరసింహారావు, పివి శ్రీనివాసరావు, మొహిసీనా పర్వీన్, బోరెడ్డి అయోధ్యారెడ్డి దేశాల భూపాలను మే 12న నియమించింది. వీరు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఓకే. తమ చెరలోని గత 19 నెలలుగా బందీగా ఉన్న అమెరికా ఇజ్రాయిల్ సైనికుడు 21 ఏళ్ల ఇడాన్ అలెగ్జాండర్ను మే 12న హమాస్ విడిచిపెట్టింది. ఖాన్ యూనిస్లో ఆ యువకుడిని రెడ్ క్రాస్కు అప్పగించింది. అనంతరం ఆ సంస్థ గాజా సరిహద్దుల్లో అలెగ్జాండర్ను ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది. ఆ రాజ్యసభలో సిపిఎం పక్ష నేతగా కేరళ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాన్ బ్రిస్టస్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సిపిఎంఏ 4న ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా బిల్ డెస్క్ సహా వ్యవస్థాపకుడు ఎంఎస్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 2025-27 కాలానికి ఈయన పదవిలో ఉండనున్నారు. తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి చెందిన గణేష్ శర్మ ఏప్రిల్ 30న సన్యాస దీక్ష అనంతరం బాధ్యతలు స్వీకరించారు. గణేష శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అని నామకరణం చేశారు. శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అట. ప్రపంచ బ్యాంకు ప్రతిష్టాత్మక ప్రైవేటు సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్ కార్యక్రమం సభ్యులుగా భారత్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ను నియమించింది. ఒక్కసారి బోర్ వస్తే వీడియో 2 సార్లు చూడండి. ఓకేనా? అంటే సగం చూడురి. అమెరికా సైబర్ సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు భద్రతా సంస్థ డిప్యూటీ డైరెక్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాను చెందిన డాక్టర్ గొట్టుముక్కుల మధు నియమితులయ్యారు. బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ ఏప్రిల్ 25న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషను ఎంసీడీ కొత్త మేయర్గా ఎన్నికయ్యారు. మజాగాపు డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నేవీ మాజీ కెప్టెన్ జగ్మోహన్ నియమితులయ్యారు. 2029 సెప్టెంబర్ 30 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 1 ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ మే 7న నిర్ణయం తీసుకుంది. ఓకే, ఇది అయిపోయింది. రేపటి ఇవి అవార్డులే ఇవి మొత్తం చెప్పేసిందబ్బా. ఏవో గంట అవుతుంది. అయినా సరే ఇంత బాసాలు తోముకుంటానో ఇంత బిందెలు తోముకుంటానో కూడా వినండి. కూరగాయలు కోసేటప్పుడు వినండి. ఇక బాయ్స్ ఏమో స్కూల్లో చెప్పడానికి టైం ఉండదు కాబట్టి ఎప్పుడో సగం వినరు. ఎక్కడికి అంటే ఈయన ఒక్కడి కోసం విన్నారు అనుకోండి, ఇంత నాలెడ్జ్ వచ్చేసినట్టు. ఈయన ఒక్కడి కోసం అంటే ఇది లింకప్ కాదు కాబట్టి సగం విన్నా కూడా సరిపోతుంది. ఇక్కడ ఇంటర్బెల్ మనకు మార్నింగ్ ఇంటర్బెల్, ఈవినింగ్ ఇంటర్బెల్, లంచ్ టైంలో అన్నం తింటురా స్కూల్లో పోయి లంచ్లో ఈ వీడియో పెట్టుకొని చేయరు. ఇదే అని కాదు, చదువుకు సంబంధించినది, మీ సబ్జెక్టుకు సంబంధించినది అన్ని ముచ్చట్లు ఏం పెట్టదు. అన్నం తినేటప్పుడు కూడా రెస్ట్ తీసుకోన్నా మేడం అంటే మీరు రెస్ట్ తీసుకోవద్దు కానీ వినాలి. 1 గంట ఇస్తాడు, మొత్తం వినండి. రావాలంటే 6 నెలలు కష్టపడు రబ్బా, వచ్చే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటారు. ఓకేనా? మరి నచ్చగా పోతాన్నా ఇక నేను పోతానా చెప్పకపోతే అది వీడియో నాది కంప్లీట్ కాలేదని అర్థం. ఓకేనా? పోతాన్నా మరి ఎంతమంది ఈరోజు చాలా బాగా ఎమోషనల్గా నన్ను బాగా అదేరు. మీరు కూడా ఏమైనా ఫీల్ అయినరా? మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి, తప్పేం లేదు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కంటే ముందు సంబంధాలది అనేది నాది ఎప్పుడు నా భావన కాదు, అదే కరెక్ట్. అక్కడే ఎప్పుడైతే బాగుంటామో మీరు సంబంధాలు హ్యాపీగా ఉంటాము. డబ్బు సంపాదించవచ్చు, ఎడ్యుకేషన్ సంపాదించుకోవచ్చు, సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు, ప్రపంచంలో ఉన్న నీ నాలెడ్జ్ ప్రకారం అంతా సంపాదించుకోవచ్చు. కానీ ప్రేమను పొందడం అనేది జస్ట్ అది డబ్బులతోటి వచ్చేది కాదు, సంబంధాలతోటి, అది కూడా ఫ్యామిలీ మెంబర్ సంబంధాలతో. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా ఏంటి నమస్తలు పెట్టుకోకుండా పెళ్ళి పత్రికలు ఇచ్చుకోకుండా ఉంటే అంతకంటే దరిద్రం ఇంకా వేరు లేదు. కరోనా వచ్చింది పోయింది, ఇప్పుడు ఇంకా కరోనాలోనే మగ్గుతున్నాం మనము. వచ్చిపోయినాక టక్క రాలిపోతున్నాము. ఉన్నదేదో ఈ రోజుదే,
ఇప్పుడు బ్రతుకున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు నేను చేసే టైంకి 2 ఏమో అవుతాం, 3 అవుతుంది. అప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నానని ఫీల్ అవుతాను. మళ్ళీ రాత్రి వరకు బ్రతికుంటే ఒకవేళ నేను వీడియో చేస్తాను, మోటివేషనల్ వీడియో చేస్తాను. మేడం మోటివేషనల్ వీడియో ఉన్నారు కదా, ఇక బతుకుంటే నేను ఖచ్చితంగా రాత్రి వరకు వీడియో మాత్రం నేను కూడా ఇస్తా చేస్తా. ఓకేనా? ఇక పోతాను, వరద వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా నేను పోతాను అని చెప్పిపోతా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా బోర్ కలిగి ఉంటే కూడా చూడండి, సోది ఆపండి అని మాత్రం పెట్టకండి. జర బాగా సెన్సిటివ్ని నేను, ముచ్చట్లు ఎక్కువ పెడితే కానీ చాలా సెన్సిటివ్ని. ఓకేనా? ఏమొద్దు, ఫ్యామిలీకి అవసరం వచ్చే ముచ్చట్లే కాబట్టి పెద్ద ముచ్చట్లు ఇవి, ఇంకా సక్సెస్ ముచ్చట్లు కావు అనుకోవద్దు. ఇదే సక్సెస్, ఇదే బ్రిలియంట్. ఇదే నువ్వు చందమామ దగ్గర పోయి 4 కిలోలు మట్టి పట్టుకొచ్చినా నువ్వు అమ్మను నాన్నను హ్యాపీగా ఉంచలేవు అని అంటే నువ్వు వేస్ట్ అన్నట్టు. మేము ఎంత చేసినా వాళ్ళు ఉండరు మేడం అంటే, నువ్వు ఎంత చేసినా వాళ్ళు ఉండరు అనేది నీకు సంబంధించింది కాదు. వాళ్ళు ఉండరు, వాళ్ళు తిడతారు, వాళ్ళు మాకు అన్యాయం చేస్తారు అనేది అది నీకు సంబంధించింది కాదు. నువ్వేం చేస్తున్నావు, నీ బాధ్యత ఎంత మోస్తున్నావు అనేది. ఆ మేడం ఇప్పుడు ఎంత బాగా, ఇప్పుడు వాళ్ళ అన్నీ చనిపోయాడు అని చెప్పారు, ఎంత బాధ అది, ఎంత తీరలేని బాధ. ఆ పిల్లలకు ఒక నాన్న లేడు, ఇలా ఎంత ప్రపంచంలో ఎంతమంది అవుతున్నారు. సపోర్ట్ వల్లనే బ్రతుకుతారు. ఒక్కసారి మాకు ఎవరు లేరు అంటే ఎవరు బ్రతకరు. అమ్మమ్మదో నానమ్మదో ఎవరిదో ఒకటి సపోర్ట్ ఉంటేనే మనం బ్రతుకుతాం. తర్వాతనే ముఖానికి బాగా వచ్చి మాటలు వచ్చి నువ్వేం చేసినావు అని అడుగుతాం. తప్పు. నువ్వేం చేసినావు అని ఎవరిని అడగొద్దు. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. సోది మాత్రం అనకండి. బాగా మాట్లాడిరు మేడం అని ఎక్కువ టైం వేస్ట్ అని అనకండి. టైం వేస్ట్ అయినా సరే 4 ముచ్చట్లు మంచిగా ఏంటి తప్పేం లేదు. ఇక నేను పోతాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనం లైఫ్లో జరిగేటి అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని మనము కష్టపడాలి అంతే. ఓకేనా? కొన్ని విధి ఉంటుంది, మన చేతుల్లో ఉంటాయి. ఓకే? ఇక మీరు మాత్రం మీ గోల్ క్లారిటీ ఉంది కాబట్టి, మీ లక్ష్యం క్లారిటీ ఉంది కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారనే నమ్మకం నాకుంది. స్కూల్లో కానీ ఎక్కడ కానీ కూర్చుంటే బస్సులో కానీ వినండి, ఎక్కడికి అక్కడికి ఎంత వినాలనిపిస్తే అంత వినండి. ఓకే? సీరియస్గా చదవాలి, సీరియస్గా. ఈ ఒక్క 4 నెలలు కష్టపడితే కథం. ఓకే? ఎట్లయినా వస్తాయి నోటిఫికేషన్. అటు ఇటు పోవద్దు, మనసంతా అటు ఇటు చేసుకోవద్దు. నెక్స్ట్ వీడియో మోటివేషనల్ తోటి వస్తుంది, మీ ఎంఎంజెడ్ అబాకా ఛానల్. ఓకే? మీరు మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ లైక్ కావాలి నాకు, మీ కామెంట్ కావాలి. ఇవాళ మస్తు కామెంట్లు కావాలి నాకు. మేడం చెప్పింది మీరు కూడా షేర్ చేసుకోవచ్చు, ఏముంది, పర్సనల్ విషయాలని కాదు. ఎవరితోటి వేరేళ్ళతోటి చేసుకుంటే అమ్మ నాన్న తప్ప వేరేళ్ళతోటి అన్ని సప్పట్లు కొడతారు, డోలు కొడతారు. ఎవరితోటి చెప్పుకోవద్దు విషయాలు. అంటే మన ఇంట్లో చెప్తారండి, ఇంటి పక్కలకో ఇంటి ముంగటోళ్ళకో చెప్తే మనసు కుదుట పడుతుంది. ఏం కుదుట పడుతుంది, వాళ్ళు డోలు మెడలు వేసుకొని మొత్తం తిరుగుతారు. ఇంకా చూసినావా గిట్లనట గట్లనటని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. కొంచెం బోర్ వచ్చింది కదా, రాదు వచ్చినా సరే చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ చెప్తే చేసేది మేడం అంటారా, చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.